గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దాని కింద ఈ రోజు ఇప్పటికి నేను చూస్తా యాంపిచ్చారు, నిన్న కూడా చూసుకుంటూ వచ్చిన ఎంత ఉందో అంతే ఉంది. ఈ పాటికి యాంపిచ్చారు నిండిపోవాలి. ఎందుకంటే కోయిల్ సాగర్ నుంచి ట్యాపింగ్ చేపించి పెట్టేదాన్ని దానికి కానీ లంకలకు కానీ అటు ఉన్న దాని మీద రెడ్లకు 2-3 కుంటలు ఉన్నాయి. ఆ కుంటలు నిండుకుంటూ వచ్చి యాంపిచ్చారు నిండి యాంపిచ్చారు అలుగు వెళ్తుండ ఎప్పటికి కూడా అది అలిగి వెళ్తున్నప్పుడు పోనీకి రానికి కానీ బ్రిడ్జి కట్టించిన రోడ్ వేస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మేము? రైతులకు ఎక్కడ కూడా తక్కువ పడకూడదు, మనం కూడా చేసి చూపించుకున్నాలనే కదా. మన మక్తల్ తాలూకా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో పోవాలనే ఉద్దేశమే కదా. ఈరోజు 2 లక్షల ఎకరాలకు బీమా కింద వాడుతుందంటే చిన్న మాట కాదు సార్. ఈరోజు ఏ విధంగా తీసుకుపోతారండి కొడంగల్ నీళ్ళు? అంటే మనం నోరు కొడతారా? ఇక్కడ ఉన్న రైతులు నోరు కొట్టి నీళ్ళు తీసుకుపోతారా? తీసుకుపోమని చూస్తాం మేము కూడా. మాకే మంచిగా ఉంటే ఓకే, కానీ అక్కడ ఉన్న పంపు ఎక్స్ట్రా పంప్ అని చెప్పి మాట్లాడతారు కదా. ఎక్స్ట్రా పంప్ ఓన్లీ ఫర్ బీమా ప్రాజెక్ట్, నాట్ ఫర్ కొడంగల్ ప్రాజెక్ట్. నీకు అట్లా కావాలంటే సపరేట్గా తీసుకో, ట్యాపింగ్ తీసుకో, అక్కడ నుంచి కృష్ణానది నుంచి తెచ్చుకో, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తెచ్చుకో. నువ్వు వద్దనం చేసుకో, వద్దనం. కానీ ఉన్న దాంట్లో తోసుకపోతాం దుక్కుపోతాం అంటే మాత్రం సహించేది లేదు సార్. మేము ఇప్పటికిప్పుడు ఒక 6 ఏళ్ళు అయింది పట్టగడుతున్నాం. మా రైతులంతా ముఖాలు చేయలేని ఇండ్లు కట్టుకుంటాం, అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ మా గొంతు కొడతాం, మా పుట్ట కొడతాం అంటే మేము ఇవ్వం సార్. ఎట్టి పరిస్థితి మీరు అనుకుంటూ వచ్చి అవుతుంది పోతుందని జరగనివ్వం సార్. పోయినా కూడా నా మక్తల్ తాలూకా వరకే ఓనిస్తా. మా మక్తల్ తాలూకా ఏడదానికి ఉంది అక్కడ వరకే పోతాయి. ఎందుకంటే పైపులు వేస్తున్నారు. కనీసం నా ఉటుకూరు చెరువు కన్నా నిండుతుంది. కానీ వాళ్ళు చూపించిన ఆయకట్టు ఎంత చూపించారు? ఉటుకూరు చెరువు కింద 13,000. ఇప్పుడు ఆల్రెడీ 13,000 నడుస్తుంది కదా చెరువు కట్ట కింద కానీ అదంతా చెర్ల కింద కానీ. ఇది దీని కొడంగల్ లిఫ్ట్ కింద ఎడుకోలు వస్తుంది 13,000 ఎకరాలు. సపరేట్ ఏమైనా కెనాల్ దోవుతురా? కనీసం డిపిఆర్ఓ ఉందా? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? ఏది లేదు. అది ఇంత ఘోరం అండి ఇది. అంటే కాంగ్రెస్ అంటేనే దోసుకోపోవడమేనా, తినడమేనా? అదే పని, వేరే పని లేదా? అరే 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు కదా భయ్యా, 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు కదా భయ్యా. కనీసం 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ పనిని చూసి నేర్చుకోండి అయ్యా. ఏం చేయాలి, ఏం పెట్టాలి అనేది నేర్చుకోండి అయ్యా. కనీసం ఆడబెట్టిన వల్ల స్కీములు చక్కగా నడపండి అయ్యా. మేము వద్దన్నాం కదా. ఆ స్కీములు చక్కగా నడవవు, ఇచ్చేటి ఇయ్యవు. ఓ ఇండ్ల గురించి మాట్లాడతారు పెద్దలు. సార్ నేను ఇదే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా నాయన చచ్చిపోతే ఉమ్మడి అన్ని పార్టీలకు ఏకైన ఎమ్మెల్యే నేనే ఉన్నప్పుడు 2005 నుంచి 2009 వరకు. మనం చూసి ఆడ పెట్టినట్టుకుని అదే కేసు బుక్ చేస్తాం. వాస్తవం ఇది జరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది భూత్పూర్లో ఒక చిన్న ఇష్యూ మా దగ్గర. వాడు ఎవడో ఇద్దరు గౌడ్లాడ ఓ ప్యాంప్లెట్ పట్టుకొని వాళ్ళ ఊరు విషయం మాట్లాడుతుంది. ఇంకా గ్రామ పంచాయతీ అంటే ఏం మాట్లాడాలి మీతో గ్రామ పంచాయతీ? మీరు 40,000 తిన్నారు కదా, 40 లక్షలు తిన్నారు కదా, షెడ్ వేసుకొని అని చెప్పి వాడు వాట్సాప్ పెడితే వాడి కేసు బుక్ చేయించారు. చేయవచ్చా? మేము మాట్లాడుతూ కేసు బుక్ చేస్తారా? మళ్ళీ మాత్రం ఏం మాట్లాడతారు సార్? ఏం లేదు సార్, జస్ట్ పిలిచి మాట్లాడతాం అంతే. మళ్ళీ నాకేం తెలుసు రాత్రి ఎఫ్ఐఆర్ చేసిందని. ఇదా చెయ్యమనండి సార్, ఎన్ని చేస్తాడు చూస్తా. రామ్మోహన్ రెడ్డి ఇట్లా గ్రౌండ్లోకి వచ్చిండంటే ఒక్కరొకరు చెడుగుడు ఆడుతూ ఒక్కొక్కరు ఎస్ఐ కానీ పోలీసు ఎవరైనా సరే నేను ఇచ్చిపెట్టడం కాదు. ఆ నౌకరి వద్దనుకొని వచ్చినాను నేను. అనవసరంగా నా జోలికి వచ్చి మా పార్టీలో జోలికి వస్తే అవతలను కూడా వదిలిపెట్టాం మేము. ఎట్లయితే రేవంత్ రెడ్డి అన్నాడుగా బట్టలు ఉడిపించుకోండి, అదేవిధంగా చేస్తాం మేము కూడా. ఇప్పుడు ఆయన అన్న మాట అంటున్నా, వేరే మాట అంటలేను సార్ నేను. రేవంత్ రెడ్డి అన్న మాట, రేవంత్ రెడ్డి చట్ట సభలు అన్నాడు, ఏమన్నాడు? బట్టలు ఒడగొట్టుకొని మేము కూడా బట్టలు ఒడగొట్టుకొట్టిస్తాం. మర్యాదగా ఉందా ఇట్లా మాట్లాడితే? గౌరవంగా ఉందా? నాకే గలీజ్గా అనిపిస్తుంది ఆ మాట మాట్లాడుతుంటే. ఇట్లా మాట్లాడతారు. వాళ్ళని ఏం చేయరు, చట్టసభలో మాట్లాడాలని అరెస్టులు చేయరు పోలీసు వాళ్ళు. ఎందుకు చేయరు? ఎవరమ్మన్నారా అన్నాడు. ఇది
పోలీసులు నిర్వహిస్తున్న నాటకాలు సార్. ఇప్పటి నుంచి కూడా చెప్తా, మక్కల్ తాలూకాల ఏదున్నా నేను ఇక్కడే ఉంటాం కాబట్టి నేను చూసినా, కానీ ఒక నెల 100 దేశాలు కానీ అంటే అదృష్టం కదా. మంత్రి అధికారం మన తాలూకాకు దొరికింది, చాలా అదృష్టం. దాన్ని సరే ఆయన చేసాక చేయని నేను సహకరిస్తా. డెవలప్మెంట్ మేము ఎందుకు జరగం, ఎందుకంటే మాకు డెవలప్మెంట్ని ఆకాంక్షించిన వాళ్ళం. కొత్తగా ఏం కాదు, ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు నారాయణపేటలో, చిట్టెం కుటుంబం అంటేనే డెవలప్మెంట్ నిదర్శనం అని చెప్పేసి. ఆయన చెప్పడం మనకి గొప్ప కాదు, నిజంగా నిదర్శనమే. మాది ఒక్కరు చూపించండి సార్. ఇలా నేను 125 కోట్ల ఆస్తి గవర్నమెంట్ పరం చేసిన కదా, 125 కోట్ల ఆస్తి గవర్నమెంట్ పరం చేసిన తెలుసా ఒక్కరి మీకు? ఇక్కడ డిగ్రీ కాలేజ్ రాసిచ్చిన సార్. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీసుకోలే. అదే మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు కేసీఆర్ సార్ ముందర పెడితే తీసుకున్నాడు సార్. ఇచ్చిన దాంట్లో 50 మందికి ఈరోజు గవర్నమెంట్ నౌకరీ చేయించింది. అట్లా ఏ ఎమ్మెల్యేలు ఉన్నాడా దీంట్లో ఉన్నాడో చూపిరు నాకు. నారాయణపేట ఎమ్మెల్యే గారు కొత్తగా అయింది కదా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా చూపిమని చెప్పండి. నా బిడ్డనే కదా, చలో ఛాలెంజ్ ఇది. ఇచ్చిందా? 7 నెలలు ఇచ్చిర్రా ఈ ఎమ్మెల్యే గారు కానీ, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కానీ, దయాకర్ రెడ్డి గారు ఎవ్వడు లేదు సార్. మన ఉమ్మడి జిల్లాలో ఎవ్వడు ఇచ్చిందే లేదు అట్లా, ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్. తెలుసా మీకు? ఆయన వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తిని దాదాపు అప్పుడే చట్టసభని చెప్పిండు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.